ఈరోజు రామ మందిరం, అయోధ్య రామ మందిరం అట్టహాసంగా నరేంద్ర మోదీ గారి చేతుల మీద ప్రారంభమైంది. ఏదైతే ఓపెనింగ్ చేసిన పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఒక అద్భుత ఘట్టం. పురాతనంగా 550 సంవత్సరాల క్రితం నుంచి పూర్వం ఎప్పుడో ఎన్నో ప్రభుత్వాలు మారుతా వచ్చినాయి, కానీ రాముల వారి పేరు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ 1980లో ఆ రోజు అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి గారు, ఇలా భారతీయ జనతా పార్టీలో ఉద్దండులు వీళ్ళందరూ కూడా రామ మందిర్ నిర్మాణానికి ఆ రోజు రథయాత్ర చేయడం జరిగింది. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఈరోజు రామ మందిర నిర్మాణం జరగడం కూడా ముందుగా ఇది ఒక గర్వించదగ్గ విషయం, ఆనందించాల్సిందే. ఎందుకంటే మన హిందూ పురాణాల్లో, హిందూ చరిత్రలో రాముల వారి కళ్యాణం తర్వాతే మనకి పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెట్టుకుంటాం. మనకు ఆనాదికి వస్తున్నట్టు ఆచారం, సాంప్రదాయం, దీన్ని స్వాగతించాల్సిందే. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మరి అక్కడ ఒక పక్క రామ మందిరం ఓపెనింగ్ జరుగుతుంటే ఇక్కడ అంగన్వాడీలో ఉద్యోగాలు బీకేసి ఏదైతే హెల్పర్లుగా ఉన్న వాళ్ళని వర్కర్లకు పదోన్నతి, దానికి నోటిఫికేషన్ రేపు 25న విడుదల చేస్తారని ప్రచారం. దీన్ని ఎట్లా? అన్నం నమ్మారు, ఒక్కొక్కళ్ళు 10 సోళ్ళు గుద్దారు, చేసేదేం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని ఉండదు. జగన్మోహన్ రెడ్డి అసాధ్యమైన హామీలు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేది తన కేసుల నుంచి తను కాపాడుకోవడానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంపాదన కోసం, సంపద కోసం వస్తున్నాడు తప్ప ప్రజాకాంక్ష కానీ, ప్రజాభిప్రాయం కానీ, ప్రజల పరిపాలన కానీ అతనికి ఏం తెలీదు. ఒక విధ్వంసకుడు. ఇతన్ని నమ్మితే గనక పూర్తిగా రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయన సిపిఎస్ ఏదైతే వారం రద్దు చేస్తానంగానే ఎగిరి గంతులేసి ఒక్కొక్కళ్ళు 10 ఓట్లు వేశారు. ఇవాళ ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధికి 5 ఏళ్ళ అధికారం అనేది మన రాజ్యాంగంలో పొందుపరిచింది. ఈ 5 ఏళ్లలో అతను మంచి చేసినా, చెడు చేసినా, బతికిచ్చినా, చంపినా, నరికినా, పొడిచినా అనుభవించాల్సిందే. అతనికి ఉన్నదే. గతంలో టీచర్స్ చేశారు, విజయవాడలో ఒక మెరుపు ధర్నా చేశారు. ఈరోజు అంగన్వాడీలు చేస్తున్నారు. ఎయిడెడ్ స్కూల్స్ పోయినాయి. ఎయిడెడ్ స్కూల్స్ను కూడా గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ఆ స్కూళ్ళన్నీ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడం కోసం ఎయిడెడ్ స్కూల్ని ప్రభుత్వం విలీనం చేయమన్నాడు. కానీ ఎయిడెడ్ స్కూల్ సంస్థ నిర్వాహకులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో తాతల ఆస్తుల్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, చేయలే. అలాగే ప్రతి వ్యవస్థలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏలు పెట్టి నాశనమే చేశాడు. చివరికి సినిమా హాళ్ళ విషయంలో కూడా ఆన్లైన్లో టికెట్లు కొనుక్కొని ఆ టికెట్ల డబ్బులని కూడా గవర్నమెంట్ బుక్ చేస్తుంది, గవర్నమెంట్ ఉండి తర్వాత నిర్మాతలకు ఇస్తా అన్నాడు. ఏ వ్యవస్థని వదల, అన్ని వ్యవస్థలకు సమ్మగా దోలు తెచ్చి వదిలాడు. కోరి తెచ్చుకున్నాడు, ఎగిరెగిరిది అంతా ఉంటే ఇప్పుడు అందరికీ సమ్మగా ఉంది, చేసేదేం లేదు. ఆడి కాలం పోయే టైం వచ్చింది. ఇంకో 3 నెలలు అయితే ఆడికి పోయేది, ఆడి కాలం పోద్ది. ఇంకో 80 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోద్ది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలకు కూడా అందరికీ కూడా ఒక మంచి మేలు జరగబోతుంది, అందరికీ సుపరిపాలన రాబోతుంది. ఈరోజు ఏదైతే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రామయ్య ఆశీస్సులు తీసుకొని రాముడి పరిపాలన కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకుడు, మా పార్టీ పేరే రామారావు గారు, అంటే రాముడి పరిపాలన అందించినటువంటి రామారావు గారు రామరాజ్యానికి అతి త్వరలో మే నెలలో ముహూర్తం ఏర్పడుతుంది. రామరాజ్యానికి ఇంకొక 3 నెలలు ప్రజలు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మీ ఎన్టీఆర్ జిల్లా మీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీ మారినప్పుడు సహజంగానే వైసీపీలోకి వెళ్ళిన టీడీపీ వాళ్ళని విపరీతంగా విమర్శలు చేయడం మనం ఈ 4.5 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. ఆధార్లోని కేశినేని నాని కూడా వెళ్ళారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అవ్వబోతూ ఉంది అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఎట్లా చూస్తారు? ముందు గద్దె రామ్మోహన్ గారి మీద కామెంట్ చేయాలంటే ఈయన స్థాయి సరిపోదు. ఈయన మహా అయితే 2014-19లో తెలుగుదేశం జెండా భుజం మీద వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామం నుంచి పట్టణం వరకు, మండలం నుంచి ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్నవాళ్ళు మేమందరం కూడా బూతుల్లో ఏజెంట్లుగా కూర్చొని ఒక్కొక్క బూత్లో 1000 మంది ఓటర్లు ఉన్నటువంటి బూతుల్లో ఒక సామాన్య కార్యకర్తలు మేమందరం పనిచేస్తే 224 గ్రామాల్లో మాలాంటి కార్యకర్తలు బూతుల్లో ఫైట్ చేయని, గ్రామాల్లో పోయని మేమందరం సైకిల్ గుర్తుకు ఓటేపిస్తే కేసీఆర్ నాని ఎంపీగా గెలిచాడు. కానీ గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి 1994లో ఇండిపెండెంట్గా ఎన్టీ రామారావు ప్రపంచంలోనే ఇండిపెండెంట్ గెలిచినటువంటి వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. ఆయన గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఇండిపెండెంట్గా నేను పోటీ చేసి గెలుస్తానన్నావు, నీకు దమ్ముంటే వాళ్ళు పోటీ చేయి. ఇండిపెండెంట్ అన్నావు కదా, రా, నీకు దమ్ముంటే ఇండిపెండెంట్ పోటీ చేసి అప్పుడు గద్దె గారి మీద కామెంట్ చేయి. గద్దె గారు 99లోనే ఎంపీగా పోటీ చేశాడు. తెలుగుదేశం పార్టీ 2004లో కంకిపాడు నియోజకవర్గం నుంచి ఆనాడు ఎలమంచిలి ఆ రోజు చలసాని అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్గా 2004లో ఆయనకు అవకాశం కల్పిస్తే
చంద్రబాబు గారు ఆయన 2004 ఎంపీగా వెళ్తే ఆయన ఎమ్మెల్యేగా వచ్చి పోటీ చేశాడు కంకిపాడు నియోజకవర్గం. తర్వాత 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆయన విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఇవాళ గద్దె గారి గురించి మాట్లాడబోయే ముందు గద్దె గారు 2019లో కూడా ఇంతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగాల్లో కూడా 15,000 మెజార్టీ వచ్చింది ఆయనకి. ఆ మెజార్టీతోనే నువ్వు గెలిచింది. ఆ మెజార్టీ కూడా ఉంది. అందరూ ఓడిపోతే నేను గెలిచాను సంకలు ఎరగొట్టుకొని నీ గెలుపన్నట్టు కళ్ళు నెత్తికెక్కించుకొని అహంకారంగా మాట్లాడుతున్నాడు ఈ కేసునైనా అని. ఉంటే నీ అహంకారం నీకు ఉండొచ్చు, కానీ ఒక పార్టీ జెండా ఎప్పుడైతే నీ భుజం మీద ఉందో అప్పటి వరకే నీ మీద గౌరవం ఉంది. నువ్వు పార్టీ మారావు, గౌరవంగా రేవంత్ రెడ్డి, సీతక్క, నాగం జనార్దన్ రెడ్డి, కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళని గతంలో తెలుగుదేశం పార్టీలు ఎంతో హుందాగా రాజకీయాలు చేసి పార్టీ మారిన తర్వాత కడియం శ్రీహరి నాకు రాజకీయ భవిష్యత్తు కోసం నేను టీఆర్ఎస్లోకి వెళ్తున్నాను, దయచేసి నేను తెలుగుదేశం పార్టీ తక్కువ చేయలేదు, నాకు తెలుగుదేశం పార్టీ జీవితాన్ని ఇచ్చింది, జన్మనిచ్చిందని కూడా చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన సాయం ఏంటో, ఆయన కూతురు పెళ్లి చేసిన సాయం ఏంటో కూడా చెప్పుకున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 2009కి ముందు నువ్వు పీఆర్పీలో జాయిన్ అయ్యావు. 2009లో పీఆర్పీలో ఆ పార్టీ అధ్యక్షుడికి విజయవాడలో చిన్న గొడవకి హైదరాబాద్ తీసుకెళ్ళి ఆ గొడవని ఎంత చేసి ఎంతో బ్లాక్మెయిల్ చేసి ఆ పార్టీని ఎంత నష్టపరిచావో జనం ఎవరు మర్చిపోలేదు అనుకుంటున్నాడేమో. ఈయన కేశినేని నాని అంటే ఏదో బ్రాండ్ కాదు, తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండు, సైకిల్ గుర్తు ఒక బ్రాండు, తెలుగుదేశం జెండా ఒక శక్తి. ఆ శక్తితోనే కేశినేని నాని వచ్చాడు తప్ప కేశినేని నాని శక్తి కాదు, తెలుగుదేశం జెండా అనే శక్తి. నీలాంటి కార్యకర్తలు 100 మందికి చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఇస్తే నీ మీద ఒక సామాన్య కార్యకర్త పోటీ చేసినా గెలుస్తాడు. ఎందుకంటే ఈ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, నువ్వు కాదు బలవంతుడివి. వెళ్ళావు కదా, నీ పార్టీ ఎవరినో ఒక నాయకుడిని పెట్టుకుని వెళ్ళావు కదా, నీ అనమాలు 100 మంది ఉన్నారు, నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తే గెలుస్తానని చెప్పి అన్నావు. నువ్వు వెళ్తే నీ అనమాలు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడైనా వచ్చారా? నువ్వు చెప్పుకున్న వాళ్ళు ఒకడైనా వచ్చారా? ఎవరైనా ఒక్కడ ఉన్నాడు నీ వెనక? నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలని నీచంగా ప్రవర్తించి వాళ్ళని అవమానిస్తున్నా సరే ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు మనసు చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి ఇది చేశారు. నువ్వు వైసీపీ ఎమ్మెల్యేలు పక్కన పెట్టుకొని నువ్వేం చెప్పావు, మైలవరంలో వసంత వెంకట కృష్ణప్రసాద్ పక్కన పెట్టుకొని ఈ పార్లమెంట్లో నాకు అందరూ అన్ని పార్టీల వాళ్ళు చేస్తే నేను గెలిచాను, ఒక తెలుగుదేశం వాళ్ళు చేస్తే గెలవలేదన్నావు. ఇవాళ వెళ్ళావుగా వైసీపీ, రా ఇంకో 2 నెలల్లో, రేపు ఫిబ్రవరి 2న పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తూ ఉంది, అలాగే ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. నీ మూడోసారి పార్లమెంట్ అన్నావు కదా, మూడోసారి పార్లమెంట్ కాదు 3 బజార్లో విజయవాడకి నువ్వు అంకితం అయిపోయే పరిస్థితి ఉంది కేసు. నేను దాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది.